చెప్పారుగా ఇచ్చాడుగా పళ్ళు వచ్చిన వెళ్ళను నేను వెనకాల ఉంటాను నడవయ్యా అక్కడ అక్కడ నేను దావాని రండి రండి ఈయన మన మనిషి నేను ఈయన మనిషి అమ్మతోడు ఎందుకు వచ్చాడు మీతో పనుండి వచ్చాం మీరు ఒక మనిషిని చంపాలి ఎందుకు చంపాలే ఆడు మీకంటే పాపిస్తోడా మాదేముంది బాబు పరిగెరుకునే వాళ్ళం చెప్తాం చెప్తాం కానీ వాడున్నాడే దేశాన్ని దోచుకుంటున్నాడు అంత దొంగ వ్యాపారం అంత గట్టి వ్యాపారం ఇంతెందుకు బాబు సంఘానికి పెద్ద చీర పురుగు వాడు భూపత్ అనే ఒక పెద్ద వ్యాపారస్తు ఆయన ఉండే చోటు మా వాడిని చూపిస్తాను ఈ రాత్రికే చంపేయాలి అంతే చూపిస్తాను బాబు ఆ బంగ్లా పక్కన ఒక గుడి ఉంది ఆ గుడి లోపల మేము ఉంటాం మీరు లోపలికి వెళ్ళి శుభ్రంగా చంపేయాలి 30 ఏళ్ళు మరో మాట ఏదైనా అదే మీ ఇష్టం వచ్చినట్టే తీసుకోండి ఇదిగో ఈ 10,000 అడ్వాన్స్ గా తీసుకోండి పని పూర్తవగానే మిగతా 20,000 నేను ఇస్తాను ఎలా దారా ఒప్పేసుకో దారా లింగం ఏమిటయ్యా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు నీకోసం దారా ఎదురు చూస్తుంటాడు వీళ్ళ పని చూస్తుంటా తొందర పెట్టగా ఆ బాక్రాగాడి పేరు చెప్తే ఏదో భయంగా ఉంది అవును సత్యం ఇంతకు ముందు వాడిని మనం ఎప్పుడైనా చూసేమిటో మనలో నువ్వును ఇదిగో వాడి మొహం చూస్తేనే తెలియట్లా పచ్చి నెత్తురు తాగేవాడని వెళ్ళానంటే వెళ్ళాను వచ్చానంటే వచ్చాననక మా బావుగారి శవాన్ని కళ్ళారా చూసి మరీట వెళ్ళి వెళ్ళా రే చదువు ఎలాగో సంక్రాంతి పోయింది ఇక నుంచి మనం కొత్తగా ఓపెన్ చేస్తున్న మెడికల్ స్టోర్స్ ఓపెన్ చేసి వెళ్ళి అలాగే బాగా భూపతి గారు ఎవరు మిమ్మల్ని చంపడానికి వచ్చాను నువ్వు నేనేనండి రాఘవన్ రాఘవ్ నువ్వా నువ్వు నన్ను హత్య చేయడానికి వచ్చావా లేదండి మీ సాయం కోరటానికి వచ్చాను అంటే నన్ను గుర్తించలేక నేను సింగపూర్ నుంచి వచ్చిన హంతకుణ్ణిగా భావించి ఆ సత్యమే మిమ్మల్ని స్వయంగా హత్య చేయమని పంపించాడు అంతగా దిగించాడు అవును సత్యం ఇప్పుడు సంఘానికి చీడ పురుగులా తయారయ్యాడు లోగన నళిని వంచి హత్య చేసింది కూడా ఈ సత్యమే అతను హత్య చేస్తుండగా నళిని బావ స్వయంగా చూచాడు అతను కూడా ఈ సత్యమే దారుణంగా చంపాడు అలాగా అవునండి సత్యం నళిని చంపుతుండగా ఎవరో ఫోటో తీశారని కూడా ఆయన చెప్పాడు నా నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి మిగిలిన ఆధారం అది ఒకటే కానీ ఆ ఫోటో తీసింది ఎవరు ఇంతవరకు నాకు అంత చిక్కలేదు అయితే ఆ ఫోటోలు తీసింది లింగమే అయి ఉండాలి లింగమా అవును రాక అతను మన దగ్గర పనిలో చేరడానికి ముందు ఒక ఫోటో స్టూడియోలో ఫోటోలు కడుగుతుండేవాడు చదువుకున్నవాడు కదా అని ఫ్యాక్టరీ పెట్టిన కొత్త రోజుల్లో నేనే జాలిపడి అతనికి ఉద్యోగం ఇచ్చాను అలాగా అయితే వాడి సంగతి నేను తెలుస్తాను చూడండి మీరు ఈ క్షణం నుంచి మాయమైపోవాలి అంటే మీరు మరణించినట్టు సత్యం నెగ్గినట్టు అనుకుంటేనే మనకు లాభం చూడరా నీ శవం తీసుకోవాలని శవాన్ని పుడుస్తా ఊడతల బట్టే నాయాల వీడు దొంగ వ్యాపారం కలిసి వ్యాపారం చేస్తానన్నావు కదరా ఊరేగించి తగలెట్టరా నా వల్ల కాదు నీకు దండం పెడతా తమరే పని చేసి ఇలా తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ నలిపి మింగేస్తాను రా నేనంటే ఎవడనుకున్నావు
సింగపూరు రౌడీందోయ్ నేను చిక్కుల పిడుగును రోయ్ కొమ్ములు తిరిగిన మొనగానైనా బొయ్యి తీసి గొంతు వరకు పాతేస్తాను సింగపూరు రౌడీందోయ్ నేను చిక్కుల పిడుగును రోయ్ సరుకులు కల్తీ చేసే వాళ్లను ఎక్కడున్న పురుగేరేస్తా అవును ఏమనుకున్నావు సరుకులు కల్తీ చేసే వాళ్లను ఎక్కడున్న పురుగేరేస్తా అబద్ధాలతో కొంపలార్పితే నిలువున్న చర్మం చీరేస్తాను సింగపూరు రౌడీందోయ్ నేను చిక్కుల పిడుగును రోయ్ మంచితనంతో మసలే వాళ్లను నెత్తిన బెట్టుక పూజిస్తా మంచితనంతో మసలే వాళ్లను నెత్తిన బెట్టుక పూజిస్తా పుట్టలు పల్నే గుంట నక్కలను పీక పట్టుకొని నొక్కేస్తాను సింగపూరు రౌడీందోయ్ నేను చిక్కుల పిడుగును రోయ్ ధర్మం కోసం నిలబడతా యమధర్మరాజునే ఎదిరిస్తా వాడి బాబునైనా ఎదిరిస్తా ధర్మం కోసం నిలబడతా యమధర్మరాజునే ఎదిరిస్తా రౌడీలకునే రౌడీనోయ్ పచ్చి నెత్తురే తాగేస్తాను జామ్ జామ్గా తాగేస్తా సింగపూరు రౌడీందోయ్ నేను చిక్కుల పిడుగును రోయ్ కొమ్ములు తిరిగిన మొనగానైనా పొయ్యి తీసి గొంతు వరకు పాతేస్తాను సింగపూరు రౌడీందోయ్ నేను చిక్కుల పిడుగును రోయ్